హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్మన్ క్రియేషన్స్. ప్రో కబడ్డీ ప్రేక్షకులకు శుభవార్త. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రో కబడ్డీ సీజన్ 12 స్టార్ట్ అవబోతుంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12కు సంబంధించిన ఆటగాళ్ల వేలం తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ భారీ ఈవెంట్ మే 31 మరియు జూన్ 1వ తేదీన ముంబైలో జరగనుంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్ల కోసం వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తం 83 మంది ఆటగాళ్లు 3 వర్గాల్లో రిటైన్ చేయబడ్డారు. ప్రతి జట్టు కనీసం 18 మంది ఆటగాళ్లను తమ జట్టులో కలుపుకోవాలి. ఇక ఈ వేలంలో ఆటగాళ్లను 4 వర్గాల్లో విభజించారు. కేటగిరీ ఏలో 30 లక్షలు, కేటగిరీ బిలో 20 లక్షలు, కేటగిరీ సిలో 13 లక్షలు, కేటగిరీ డిలో వచ్చేసి 9 లక్షలు. ఇప్పుడు అందరి దృష్టి వేలంపైనే ఉంది. దాదాపు 500 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బడా ప్లేయర్స్ సైతం ఈసారి ఆక్షన్లో ఉండడం ఇంకా అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిలో ముఖ్యంగా పవన్ సెహ్రావత్ గతంలో అత్యధిక ధరకు కొనుగోలు చేయబడిన రైడర్ ఇప్పుడు మళ్లీ వేలంలో పాల్గొనున్నాడు. నవీన్ కుమార్ దబాంగ్ ఢిల్లీ జట్టును వీడి తొలిసారి వేలంలో పాల్గొనున్నాడు. అషు మాలిక్ గత సీజన్లో మంచి ప్రదర్శన చేసిన రైడర్. అలాగే అర్జున్ జైస్వాల్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్టుకు టైటిల్ అందించిన రైడర్. ఇక ప్రో కబడ్డీలో పరిచయం అక్కర్లేని ప్లేయర్ పర్దీప్ నర్వాల్ డుబ్కీ కింగ్గా ప్రసిద్ధి పొందిన ఈ రైడర్ ఇప్పుడు వేలంలో పాల్గొన్నారు. ఈ ప్లేయర్స్ అందరూ వేలంలో పాల్గొనడం ద్వారా జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే సీజన్ 12కు ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభం కానుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.